ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సమయమున ద వర్షిప్ ఆఫ్ యాహే అనే ఈ కార్యక్రమంలో వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్తో కూడింది వాగ్దానం. మరి ఉదయకాలమున వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నాం. 26వ వచనాన్ని చదువుకున్నాం. గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి. పరిశుద్ధాత్మ నిజముగా నిన్ను నన్ను బలపరిచే ఆత్మని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున పరిశుద్ధాత్మను దేవుడు మన మధ్య పంపించిన విధానం బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తున్నాం. అందుకంటాడు యోహాను సువార్త 14:16 చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపైన ఆత్మ, సత్యాన్ని బోధించువాడు సత్య స్వరూపైన ఆత్మ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవుడు మనకు పంపించినటువంటి ఆదరణకర్త నిజముగా సత్య స్వరూపేవాడు. ఆదరణకర్త అనే మాట గ్రీకులు మనం గమనిస్తే పెరిక్లోటాస్ అంటారు. పెరిక్లోటాస్ అనగా 3 భావాలు. ఒకటి, ఉత్తర వాదోత్వం కలిగిన వాడు, మన పక్షాన విజ్ఞాపన చేయవాడు. మూడో విషయం గమనిస్తే మనను ఆదరించేవాడు. ఎలాగా? తండ్రి కంటే, తల్లి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధుమిత్రాదుల కంటే ఎక్కువగా ఆయన ఆదరించే దేవుడు. తల్లి అయిన నేను మరచును కానీ నేను నిన్ను మరువనని భక్తుడు చెప్పినట్లుగా మరువక విడవక ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆదరణకర్త ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది ఆయన మరణం జయించి తిరిగి లేచిన 50 దినమున పెంతెకోస్తు దినం అంటారు. 50 దినమున పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనము ఒంటరి వారం కాదు. ప్రభువును నందు మనము ఒంటరి వారం కాదు. ఎందుకంటే త్రియేక దేవుడు అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో సహవాసం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసు. అందుకనే మనం ఒంటరి వారము కాము. మనము భయపడాల్సిన అవసరం లేదు. దుఃఖములో, రోగములో, భయములో, కష్టములో, నష్టంలో, శత్రు భయంతో ఉన్నప్పుడు, కృంగిపోయిన వేళలో, గుండె చెదిరిన సమయంలో ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను వాగ్దాన పూర్వకముగా ఆదరిస్తాడు. ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన ఆదరణకర్త, ఆదరణతో నింపే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనము భయపడవలసిన అవసరం లేదు. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలసును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవకలు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేరుతున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక మనకు దేవుని యొక్క ఆదరణ ఎంతైనా మనకు ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ మొదటి విధి ఏంటంటే మనకు సమస్తం బోధించి సమస్తమును జ్ఞాపకముకు తెచ్చే దేవుడు ఆదరణకర్త. కొన్నిసార్లు ప్రార్థించలేని సమయంలో కూడా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. అంత మాత్రం కాదు, ఉచ్చరింప శక్యము కాని మాటలతో ఆయన మన నిమిత్తము ప్రార్థిస్తాడని భక్తుడు తెలియజేస్తున్నాడు. నిజమే. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన ఆదరణకర్త, ఆదరించే దేవుడు. అందుకనే సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడని యోహాను సువార్తలు మనం చూస్తున్నాం. నిజమే. దేవుని బిడ్డలారా గమనించండి. ఆయన ఆదరణకర్త, ఆదరణ అందించేవాడు, ఆదరించే దేవుడు, ఆదరణతో నింపే దేవుడు. ఆదరణతో ఆయన మనలను శ్రేష్టమైనటువంటి తన
కృప కుమరింప చేసి ఆదరించే దేవుడని దేవుని బిడ్డకు జ్ఞాపకం ఆయన పేరే ఆదరణకర్త కనుక ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ ఆదరణకర్త సత్య స్వరూపేగు ఆత్మ. గమనించిన యోహాను సువార్త 16:13 చూస్తున్నాం. అయితే ఆయన సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయనని యోహాను సువార్త 16:13 తెలియచి. నిజమే, సత్యస్వరూప ఆత్మ నిన్ను నన్ను క్షణక్షణం అనుక్షణం సర్వసత్యములోనికి నడిపిస్తాడు. నీలో చీకటి క్రియలు నశిస్తాయి. సత్యమునకు మనము నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యంలో వారసులవుతున్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నిన్ను నన్ను ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడు. తండ్రి కాలంలో ఎంతగానో తన బిడ్డలను ఆదరించాడు. తర్వాత కుమారుని కాలంలో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని అన్ని విధాలా ఆదరించి కరుణించి కాపాడి దీవించాడు. తర్వాత ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఆదరణకర్త నిన్ను నన్ను విడవక వెడబాయక ఆయన ఆదరించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో మనము ముందుకు సాగాలి. ఎందుకంటే నిన్ను నన్ను ఆదరించే ఒక ఆదరణకర్త మన మధ్య ఉన్నాడు. ఆయన దినమెల్లా మనతో ఉంటాడు. ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేయగలిగితే ఆదరణకర్త మనతో ఉంటాడు. దినమంతా మనతో ఉంటాడు. రాత్రి అంతా కూడా మనతో. ఇశ్రాయేలును కాపాడేవాడు కొన్నకడు నిద్రపోవడని చెప్పిన రీతిగా ఆయన మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆదరణకర్త యొక్క ఆజ్ఞకు మనం లోబడాలి. ఆదరణకర్త నడిపింపుకు మనము బద్ధులం కావాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున ఆదరణకర్త నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు కనుక ఆయన ఆదరణ పొందినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము నీకు నాకు మనందరికీ మరి ముఖ్యముగా ద వర్షిప్ ఆఫ్ యాహే ఈ కార్యక్రమం వింటున్న ప్రతి వారికి ఆదరణకర్త యొక్క ఆదరణ అనుగ్రహించి దేవుడు కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు త్రియేక దేవుని నిత్య సహవాసము తోడైంది గాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.